తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. ఆ వేల మీద ఉన్న వాళ్ళలో జీసస్ క్రైస్ట్ ఒకరు అని చెప్తున్నారు. సమాజ మందిరంలో ఈడ్చుకొచ్చి కొట్టినా ఉమ్ము వేసినా క్షమించమని. మన హిందూ ధర్మంలో రాముడు లేడా? ఆదర్శంగా ఈయన కనిపించట్లేదా? కృష్ణుడు ఈయనకు ఆదర్శంగా కనిపించట్లేదా? బ్రహ్మకుమారిస్ అని నాకు తెలిసింది. శ్రీరామ్, నేను మీ సుధా హిందూ అండి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతూ ఉందండి. అయితే ఆ వీడియో ఏంటి అనేది ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఈ మోక్ష ధర్మ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మన వీడియోలో ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి. ఓకే, ఆ వీడియో ఎవరి గురించి అనుకుంటున్నారా? డాక్టర్ మంతెన సత్యనారాయణ. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. ఆ ఇంటర్వ్యూలో ఒక లేడీ యాంకర్ అడిగిన క్వశ్చన్లకి ఈయన సమాధానం ఒకసారి వినండి. ఇప్పుడు ఈయన హిందువా, క్రిస్టియనా, మరి ఏదైనా అన్నది మీరు వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, ఆవిడ అడిగిన క్వశ్చన్లకి ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. మహానుభావులు కొద్ది మందే ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవారు. అవును. అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. ఆయన ఆమె అడుగుతుంది, మీరు ఏమైనా సమాజానికి మెసేజ్ ఇస్తారా అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ ప్రపంచానికి ఆదర్శవంతమైన వాళ్ళు, మార్గదర్శకంగా ఉన్న వాళ్ళు, మహానుభావులు వేళ్ళ మీద ఉంటారు. ఆ వేళ్ళ మీద ఉన్న వాళ్ళలో ఈ జీసస్ క్రైస్ట్ ఒకరు అని చెప్తున్నారు. ఓకే, ఆయనకు మాత్రమే ఆ జీసస్ క్రైస్ట్ మహానుభావుడిలా కనిపించాడేమో. ఓకే, ఇంకా ఏం చెప్తున్నాడు? కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవంగా జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అని డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు. మరి జీసస్ని ఆరాధించే వాళ్ళందరూ కంపల్సరీ నాన్ వెజ్ తింటారు. మరి ఎంతమంది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి క్రిస్టియన్స్ వస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే అతి ముఖ్యమైన 2 విషయాలు తీసుకుంటే, 1 ప్రేమ, 2 క్షమ. ఆయన ఏం చెప్తున్నాడు? యేసు చూపించే మార్గాలలో 2 అతి ముఖ్యమైనవి అంట. ఇంట్లల్లో గొడవలు ఉండకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే జీసస్ క్రైస్ట్ను ఆయన చెప్పే మార్గంను అనుసరించాలని మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? ముఖ్యంగా ఆయన చూపించే దాంట్లో 2 మార్గాలు చాలా ముఖ్యమైనయట. అవి ఏంటి? క్షమ ఒకటి, ప్రేమ ఒకటి. అందుకనే కాబోలు మన విగ్గు దర్శన్ గాడు ఉన్నాడు కదా, మీకు అందరూ తెలిసిన విషయమే. అభినయ్ విగ్గు దర్శన్ గాడు, వాడు అందుకే 1 కాదు 2 కాదు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వీళ్ళు క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందుకుంటూ అలాగే ఎక్కువ మంది మీద ప్రేమ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు నాకు ఆదర్శంగా ఉంటున్నారు. ఏంటో ఈ మంతెన సత్యనారాయణ గారు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారు? ఆయన ప్రేమ చూపిస్తారట, అలాగే క్షమిస్తారట. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది కదా మొన్నటి వరకు. మరి రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద యుద్ధం చేసినప్పుడు వీళ్ళు యుద్ధం చేయించుకోవాలి కదా, మరి ఎందుకు తిరిగి యుద్ధం చేశారు? ప్రేమ చూపించమని చెప్పారు కదా, క్షమించమని చెప్పారు కదా, అది వాళ్ళ బైబిల్లో ఉంది కదా. నిజంగా ఎవరైతే క్రిస్టియన్ వాళ్ళు, ఇప్పుడున్న క్రిస్టియానిటీ వాళ్ళు నిజంగా బైబిల్లో ఉన్నట్టు ప్రేమ గుణాలతో, క్షమించే గుణాలతో ఉన్నారా? అమ్మ ఉంటే రండి, నేను వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. నిజంగా క్రిస్టియన్స్ ఇప్పుడు ఎవరు అలా లేరు అండి. కాబట్టి ఈయన చెప్పింది ఇంకొకసారి వినండి క్లియర్గా. ఏం చెప్తున్నాడు? క్షమ, ప్రేమ 2 గుణాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, అలా వచ్చినప్పుడు రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద యుద్ధం చేసినప్పుడు వాళ్ళు యుద్ధం చేసుకోండి అని చెప్పాలి. ఇంకోటి బైబిల్లో ఒకటి ఉంటుంది, సమాజ మందిరంలో ఈడ్చుకొచ్చి కొట్టినా ఉమ్ము వేసినా క్షమించమని చెప్తున్నారు. మరి ఇప్పుడు అలా ఉన్నారా? చెప్పండి. ఇప్పుడున్న పాస్టర్లు అలా ఉన్నారా? ఇప్పుడున్న క్రిస్టియన్లు వాళ్ళు అలా ఉన్నారా? తిరిగి మన మీదికే మనల్ని రెచ్చగొట్టే విధంగా తయారు చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన హిందూ గ్రంథాల్లో మీరు యేసును పూజించొద్దు, బైబిల్ని కాల్చివేయండి, మీ హిందూ గ్రంథాలు నమ్మిన వాళ్ళని తరిమి కొట్టండి అని ఉందా? కానీ వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది, వాళ్ళ వాళ్ళు యేసుని నమ్మిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, విగ్రహాధన చేసే వాళ్ళని తరిమి కొట్టండి అని ఉంటుంది. వాళ్ళు అది పాటిస్తున్నారు. కానీ మన హిందువులు ఎప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళము, వాళ్ళు మాత్రమే మన హిందూ ధర్మం మీద దూషిస్తున్నారు. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నారో ఒకసారి వినండినా. ప్రేమ గురించి, కాకి పిల్ల మీద ప్రేమ ఉంటుంది, అదేమి గొప్ప ఏమీ కాదు. మనకి మన పిల్లలు, మన బంధువులు, మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద చెప్తున్నాడు. కాకి పిల్ల ప్రేమించడం కరెక్టే, ఇంకోటి మన పిల్లల్ని మనం ప్రేమించడం కరెక్టే అంటున్నాడు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? హిందూ కాబట్టి మరి హిందూ ధర్మాన్ని ప్రేమిస్తున్నాడా? ఈయన చెప్పింది నిజమే, ఆయన హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని ప్రేమించట్లేదు. యేసును, క్రిస్టియానిటీని లేదా ఇంకో బ్రహ్మకుమారిస్ని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి నేను చెప్తున్నట్టే, హిందూగా పుట్టినప్పుడు హిందువులనే ప్రేమించు, హిందూ ధర్మాన్నే గౌరవించు, హిందూ ధర్మాన్నే ఆచరించు. మంతనే చెప్పాడానో ఇంకొకరు చెప్పాడనో పరమతాన్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదు, ఆచరించాల్సిన అవసరం లేదు. ఈయనేం చెప్తున్నాడు? సర్వ సృష్టికి అందరికీ ప్రేమ పంచడానికి ఆయన మార్గమే సరైనది అని చెప్తున్నాడు. మరి ఈయన ఎంచుకున్న వేళల్లో మహానుభావుల్లో మన సుభాష్ చంద్రబోస్ లేరా?
అల్లూరి సీతారామరాజు గారు లేరా? సరే, వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు అనుకుందాం. మరి మన హిందూ ధర్మంలో రాముడు లేడా? ఆదర్శంగా ఈయన కనిపించట్లేదా? కృష్ణుడు ఈయనకు ఆదర్శంగా కనిపించట్లేదా? మన దేవి దేవతలలో లక్ష్మీదేవి కనిపించట్లేదా? సరస్వతి మాత కనిపించట్లేదా? ఇంతమంది మన హిందూ ధర్మంలో ఆదర్శంగా మహానుభావులు ఉండంగా ఇతనికి ఒక జీసస్ క్రైస్ట్ మాత్రమే మహానుభావుల్లా కనిపించారా? ఇప్పుడు చెప్పండి, ఇతను హిందువా క్రిస్టియనా? ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రాణాలకు తెగించి హిందూ ధర్మం కోసం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ మనం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని చెప్పుకుంటూ బయటికి వచ్చి వీళ్ళు మన హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తూ మన హిందూ ధర్మాన్ని అణగారినలాగా చేస్తూ మనం ప్రాణాలకు తెగించి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం మాత్రం పోరాడుతున్నాం. వీళ్ళకి ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో చూసే హిందువులకు కూడా అండి. చూసారు కదా, ఈయన హిందూ అయింది క్రిస్టియానిటీ మీద ప్రేమ పెంచుకుంటున్నారు అనుకుంటున్నారా? కాదు కాదు, ఆయన అంతకుముందు ఏ మతం అన్నది ఇప్పుడు రివీల్ చేస్తాను, చూడండి ఒకసారి. డాక్టర్ విశాల గారు నా శ్రీమతి గారు బ్రహ్మకుమారి ఫాలోవర్. మెడిసిన్ కదా, ఈయన శ్రీమతి గారు ఎవరు? డాక్టర్ శ్యామల గారు బ్రహ్మకుమారి ఫాలోవర్. ఓకే, బ్రహ్మకుమారి ఫాలోవర్ 10 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి తర్వాత ఈయనను పెళ్లి చేసుకుందట. ఒకసారి వినండి. ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా సరెండర్ సిస్టర్ లాగా బ్రహ్మచర్యం పాటిస్తూ చేసింది. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సరెండర్ సిస్టర్ లాగా బ్రహ్మకుమారిస్ వాళ్ళకి పనిచేసింది. ఓకే, నెక్స్ట్. అవ్వాలనే సాధనలో ఉన్న ఆవిడ నాబోటు వారిని వివాహం చేసుకుంటే ఇబ్బంది ఉండదని ఇప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆదర్శ జీవితం గడపడానికి డాక్టర్ శ్యామల గారు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకుంది. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించారా? ఆవిడ పెళ్లికి ముందు బ్రహ్మచర్యాన్ని పాటించింది. పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిపి బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఇది మన హిందూ సంస్కృతి కాదు. ఇక్కడ అర్థమైందా? వీళ్ళు బ్రహ్మకుమారీస్ మాత్రమే. పెళ్లికి ముందు అన్నా చెల్లెళ్ళు, పెళ్లి తర్వాత కూడా అన్నా చెల్లెళ్ళే. మన హిందూ ధర్మంలో ఎక్కడైనా పెళ్ళైన వాళ్ళని భార్యలాగే చూసుకుంటారు, అక్కని అక్కలాగే, చెల్లెని చెల్లిలాగే, భార్యని భార్యలాగే, తల్లిని తల్లిలాగే చూస్తారు. కానీ ఒక్క బ్రహ్మకుమారీస్లో మాత్రమే భార్యను చెల్లిలాగే, తల్లిని చెల్లిలాగే చూస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ పొడదానికి వీళ్ళు పెళ్లి చేసుకోవడం అవసరమా? పెళ్లి చేసుకున్నా అన్నా చెల్లెళ్ళే కదా, పెళ్లి చేసుకోకపోయినా అన్నా చెల్లెళ్ళే, ఎలాగో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. ఇదొక్కటి మన హిందూ ధర్మంలో పిల్లలు కలగకుండా ఉండడానికి ఇదొక ప్లాన్. ఈ బ్రహ్మకుమారిస్ అనేది ఒక మాస్టర్ ప్లాన్. కాబట్టి ఎవరు బ్రహ్మకుమారిస్లోకి వెళ్ళకండి. బ్రహ్మకుమారిస్లోకి వెళ్ళాలంటే మన హిందూ జనాభా తగ్గినట్టే. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏమంటున్నాడో ఒకసారి వినండి. బ్రహ్మకుమారిస్ అని నాకు తెలిసింది, కానీ నేను 87 నుంచి నమ్మేది, ఫాలో అయ్యేది బ్రహ్మకుమారిస్ ప్రిన్సిపల్స్ నేనని. ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆవిడే బ్రహ్మకుమారి అని తెలిసింది అని చెప్పాడు. అయితే ఇంకొకటి ఏమైందట, ఆయన 70s నుంచి ఫాలో అయ్యేది కూడా బ్రహ్మకుమారి ప్రిన్సిపల్స్నే అంట. అది ఇలా భార్య వచ్చి ఆయన జ్ఞానోదయం చేసిందట. ఇవి వచ్చిన తర్వాతే ఆయన ముందు నుంచి ఫాలో అయ్యేది హిందూ ధర్మాన్ని కాదట, బ్రహ్మకుమారి ప్రిన్సిపల్స్నే ఫాలో అవుతున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆరోగ్య చిట్కాలు ఫాలో అవుతున్నారు, ఓకే, అంతవరకు. బట్ ఆయన ఆరోగ్య చిట్కాలు అన్నీ కూడా ఏంటి అంటే బ్రహ్మకుమారిస్లోంచి తీసుకున్న ప్రిన్సిపల్సేనంట. ఇప్పుడు ఆయన ఆశ్రమంకి బ్రహ్మకుమారిసే వెళ్తున్నారా, లేకపోతే క్రిస్టియన్స్ వెళ్తున్నారా? క్రిస్టియన్స్కి అయితే చికెన్ లేనిది, చేపలు లేనిది నడవదు. వాళ్ళ ఆశ్రమంకి వాళ్ళు సచ్చినా వెళ్ళరు. ఆయన ఎంత క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసినా, క్రిస్టియానిటీలో ఉన్న బ్రహ్మకుమారికి సపోర్ట్ చేసినా ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరు? కేవలం మన హిందువులు మాత్రమే ఆయన దగ్గరికి, ఆయన ఆశ్రమంకి వెళ్తున్నారు. ఎందుకు? యేసు కూడా సచ్చి లేచిన తర్వాత చేపలే తిన్నాడు. ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలిసి మంతెన సత్యనారాయణ గారికి బైబిల్ చదివినట్టు లేదు, బైబిల్ పరిజ్ఞానం లేనట్టుందండి. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అక్కడ చెప్పినట్టుంది. ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఆ యాంకర్ దగ్గర దించినట్టుంది తప్ప ఈయన బైబిల్ చదివినట్టు నాకు ఎక్కడా కనిపించట్లేదు. క్లియర్? ఇప్పుడు చెప్పండి, డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు హిందువా, క్రిస్టియనా, మరేదైనా బ్రహ్మకుమారిసా? ఎప్పుడు ఆయన చూస్తే నాకు ఎప్పుడు వైట్ అండ్ నేను ఎక్కువ చూడనండి, నిజంగా నేను ఎక్కువ పాటించను, నేను చూడను వీడియోలు. ఎప్పుడన్నా చూసినప్పుడు ఇద్దరు ఎప్పుడు వైట్ అండ్ వైట్లో కనిపిస్తుంటాడు. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చి, ఈయన పాస్టరా, లేకపోతే బ్రహ్మకుమారియా, లేకపోతే హిందువా? కానీ నేను ఎప్పుడు ఆయన గురించి అంత క్లియర్గా చూడలేదు. బట్ ఈరోజు చూశాను కాబట్టే వీడియో చేశాను. ఆ వీడియో నా దగ్గరికి వచ్చినట్టే మన వీడియో కూడా ఆయన దగ్గరికి వెళ్ళేలాగా షేర్ చేయండి. కాబట్టి మన హిందువులందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి. మన హిందూ ధర్మమే గొప్పది. ఓకే, జై శ్రీరామ్.